చాలా మంది ప్రజెంట్ 12th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే 12th క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎన్ని రకాల కెరీర్ అవకాశాలు ఉంటాయి, వాళ్ళకి అసలు ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఎలాంటి యూనివర్సిటీస్ ఆర్ కాలేజెస్ లో వాళ్ళు ఎంటర్ అవ్వచ్చు. సో ఇలా 12th అయిపోయిన తర్వాత కెరీర్ ఆప్షన్స్ గురించి చాలా ఫ్రీక్వెంట్ గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. టోటల్ కెరీర్ ఆప్షన్స్ తెలుసుకోవాలి అనుకునేటటువంటి స్టూడెంట్స్ కి పేరెంట్స్ కి మనం ఒక సిరీస్ చేయబోతున్నాం. మనం ఈ సిరీస్ లో భాగంగా 12th క్లాస్ చదివిన స్టూడెంట్స్ ఏం చేస్తే బాగుంటుంది, ఎలా వాళ్ళ కెరీర్ని ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనేది చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో భాగంగా ఇది ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో 12th క్లాస్ చదువుతున్న ప్రజెంట్ ఎంపీసీ స్టూడెంట్స్ అంటే ఎంపీసీ స్ట్రీమ్ లో 12th స్టాండర్డ్ లో ఉన్న వాళ్ళకి తర్వాత ఉన్న కెరీర్ ఆప్షన్స్ గురించి ఓవరాల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ అందులో ఉన్న ప్రతి ఆప్షన్ ని డీటెయిల్డ్ గా వచ్చే వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మిగతా స్టూడెంట్స్ కి బైపీసీ స్టూడెంట్స్, కామర్స్, ఆర్ట్స్ మిగతా వాళ్ళకి కూడా ఈ సిరీస్ లో భాగంగా వచ్చే వీడియోస్ లో వాళ్ళు 12th అయిపోయిన తర్వాత ఏం చేస్తే బాగుంటుంది అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ప్రజెంట్ 12th స్టాండర్డ్ లో ఎంపీసీ చదువుతున్న స్టూడెంట్స్ కి ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం. మనం ఫస్ట్ 7 కెరీర్ గ్రూప్స్ ని స్టడీ చేద్దాం. మనం ఫస్ట్ ఎంపీసీ చదువుతున్న వాళ్ళకి ఇంజనీరింగ్ అనేది ఫస్ట్ ఆప్షన్. మళ్ళీ ఇంజనీరింగ్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, డిస్కస్ చేద్దాం. సెకండ్ రీసెర్చ్ సైడ్ వెళ్ళటం. థర్డ్ డిఫెన్స్ సైడ్ వెళ్ళటం. ఫోర్త్ డిజైన్ సైడ్ వెళ్ళటం. ఫిఫ్త్ ఆర్కిటెక్చర్ సైడ్ వెళ్ళటం. సిక్స్త్ అబ్రాడ్ లో ఎడ్యుకేషన్ ప్లాన్ చేసుకోవడం. అండ్ సెవెంత్ న్యూ టెక్ కెరీర్స్, ఏఐ వైపు, క్వాంటమ్ కంప్యూటింగ్ వైపు, సైబర్ సెక్యూరిటీ లాంటి న్యూ టెక్ కెరీర్స్ ని ప్లాన్ చేసుకోవటం. ఇలా టోటల్ గా ఇంజనీరింగ్ ఆప్షన్, రీసెర్చ్ ఆప్షన్, డిఫెన్స్ ఆప్షన్, డిజైన్, ఆర్కిటెక్చర్, అబ్రాడ్, న్యూ టెక్ ఇన్ని రకాల ఆప్షన్స్ 12th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నాయి. ఇందులో ప్రతి ఒక్క ఆప్షన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఇంజనీరింగ్ ఆప్షన్. సో ఇంజనీరింగ్ పాత్వేస్ లో మొదటి పాత్వే జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్ ద్వారా వెళ్ళటం. సో జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఎన్ఐటీస్ లోకి వెళ్ళటానికి, ట్రిపుల్ లోకి వెళ్ళటానికి, అలాగే కొన్ని ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ లోకి వెళ్ళటానికి ఉపయోగపడుతుంది. ఎవరైతే ఎన్ఐటీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారో వాళ్ళు జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ తప్పకుండా రాయాలి. సో జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ గురించి కూడా మరిన్ని డీటెయిల్స్ మనం వచ్చే వీడియోస్ లో డిస్కస్ చేద్దాం. ఇకపోతే సెకండ్ ఆప్షన్ జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్. సో ఇది ఐఐటీస్ లోకి ఎంట్రన్స్ కి, ఐఐటీలో అడ్మిషన్ కోసం జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఎంట్రన్స్ రాయాలి. అలాగే జేఈఈ మెయిన్స్ లో క్వాలిఫై అయిన వాళ్ళు కట్ ఆఫ్ ప్రకారం వాళ్ళకి మాత్రమే జేఈఈ అడ్వాన్స్డ్ రాయగలుగుతారు. సో ఫస్ట్ జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ ఎన్ఐటీస్ లోకి మరియు జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయడానికి ఉపయోగపడుతుంది. అలాగే బిట్స్ పిలానీ వాళ్ళు బిట్స్ పిలానీ గోవా అండ్ హైదరాబాద్ క్యాంపస్ లో ఎంట్రన్స్ కోసం బిట్సాట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో తప్పకుండా ఇప్పుడు 12th స్టాండర్డ్ ఎంపీసీలో ఉన్న వాళ్ళు ఒకవేళ మీ డ్రీమ్ బిట్స్ పిలానీ అయితే బిట్సాట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అలాగే కొంతమందికి విఐటి యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒకవేళ మీ డ్రీమ్ విఐటి యూనివర్సిటీ, మళ్ళీ విఐటిలో వెల్లూరు క్యాంపస్ ఉంది, చెన్నై క్యాంపస్ ఉంది, ఏపీ క్యాంపస్ ఉంది, భోపాల్ క్యాంపస్ ఉంది. దానిలోకి వెళ్ళటం అయితే విఐటి ఈఈఈ. సో ఈ ఎగ్జామ్ కి మీరు ఎన్రోల్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడా కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఒకవేళ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా సెపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది. సో ఎస్ఆర్ఎం JEEE. సో వీటికైతే విఐటి ట్రిపుల్ అండ్ ఎస్ఆర్ఎం JEEE. ఇట్లా ప్రతి యూనివర్సిటీ కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. ఇప్పుడు మణిపాల్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ అడ్మిషన్ కోసం మీకు వాళ్ళు మణిపాల్ యూనివర్సిటీ వాళ్ళు MET అనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అలాగే కర్ణాటకలో ఉన్నటువంటి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే కర్ణాటకలో కూడా ఎక్కువ మంది, అంటే ఆంధ్ర తెలంగాణలో ఎక్కువ మంది కర్ణాటకలో కూడా జాయిన్ అవుతూ ఉంటారు కాబట్టి సో కర్ణాటకలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ వెళ్ళాలనుకున్నప్పుడు COMEDK ఎగ్జామ్ ఉంటుంది. అలాగే ఈవెన్ ఇంకా చాలా స్టేట్స్ లో స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి మనకు. ఇప్పుడు మనకి తెలంగాణ స్టేట్ ఎంసెట్ ఎగ్జామ్ ఉంటుంది, ఏపీ స్టేట్ ఎంసెట్ ఎగ్జామ్ ఉంటుంది, ఏపీ ఈఏపీ సెట్ అంటున్నారు. సో దీని ద్వారా మీరు JNTU పరిధిలో ఉన్న కాలేజెస్ లోకి వెళ్ళటం ఛాన్స్ ఉంటుంది. అలాగే మహారాష్ట్రలో జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి, MHT CET అనేది. అలాగే ఒకవేళ తమిళనాడులో అన్నా యూనివర్సిటీ బేస్ మీద అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే TNEA ఎగ్జామ్ ఉంటుంది. అలాగే మీకు కర్ణాటకలో గవర్నమెంట్ కాలేజెస్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే KSET ఎగ్జామ్ కూడా ఉంటుంది. అలాగే మీరు కేరళలో KEAM అనేటటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది.
ఉంటుంది. సో మీరు ఏ స్టేట్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అంటే కొంతమందికి బెంగళూరు ప్రయారిటీ ఉంటుంది. సో బెంగళూరు ప్రయారిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా కర్ణాటక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయగలిగితే సో మీ ప్రొఫైల్ కి వాల్యుయేషన్ అనేది కూడా కొంచెం అంటే మీ ప్రొఫైల్ కి అక్కడ మీరు ప్రైవేట్ అంటే టాప్ ప్రైవేట్ కాలేజెస్ లో జాయిన్ అయ్యేటప్పుడు కూడా మీకు వచ్చిన స్కోర్ ని కన్సిడర్ చేస్తారు. సో ఇవి కాకుండా ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ వాళ్ళు సో స్పెషల్ గా ఏఐలో, డేటా సైన్స్ లో, అలాగే ఏరోస్పేస్ లో, కెమికల్ ఇంజనీరింగ్ లో, రోబోటిక్స్ లో, క్వాంటమ్ లో, స్పేస్ టెక్ లో సపరేట్ గా వాళ్ళకి కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వరకు వాళ్ళకి అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో ఐఐటి మద్రాస్ లో సో బిఎస్ డేటా సైన్స్, అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వాళ్ళు కూడా సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో మీరు ఈవెన్ రోబోటిక్స్ అండ్ మెకట్రానిక్స్ లోకి వెళ్తున్నప్పుడు ఎస్ఆర్ఎం బిట్ వాళ్ళు కూడా సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. సో ఇవి కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఫర్ ఇంజనీరింగ్ అడ్మిషన్ అని చెప్పుకోవచ్చు మనం. అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఫర్ ఇంజనీరింగ్ అడ్మిషన్ ని 3 కేటగిరీస్ గా డివైడ్ చేయండి. సో ఒకటి జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ ఈ కేటగిరీ, రెండోది వచ్చేటప్పటికి స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ ఎంసెట్, కేసెట్, ఈఏపీ సెట్ ఇలాంటి ఎగ్జామ్. ఇంకొకటి ఏంటంటే యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, మణిపాల్కి సపరేట్ ఎంట్రన్స్ ఉంటుంది, విఐటికి సపరేట్ ఎంట్రన్స్ ఉంటుంది, అలాగే ఎస్ఆర్ఎం సపరేట్ ఎంట్రన్స్ ఉంటుంది. ఇలా ప్రతి యూనివర్సిటీకి కూడా సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇవే కాకుండా ఇంకా కొన్ని రేర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి హైదరాబాద్ వాళ్ళు కానీ, IIIT హైదరాబాద్ వాళ్ళు కూడా మళ్ళీ సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసి కొన్ని స్పెషల్ కోటాలో అడ్మిషన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఇలా ఇప్పుడు 12th చదివే స్టూడెంట్స్ సో మీ అకాడమిక్స్ తో ఫోకస్ చేస్తూ అసలు ఫస్ట్ మీరు ఎటు సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు అంటే నేను బెంగళూరులో బీటెక్ చేయాలి, లేకపోతే నేను ఫారిన్ లో బీటెక్ చేయాలి. ఇప్పుడు మీకు ఫారిన్ లో బీటెక్ చేసే ఆప్షన్ కూడా నేను మీకు చెప్తాను. సో ఇట్లా మీరు ఎక్కడ అసలు మీ ఫస్ట్ మీ గోల్ ని, కెరీర్ గోల్ ని డిఫైన్ చేసుకోండి. దాన్ని బట్టి ఒక 5 to 10 ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి మీరు అప్లై చేసుకుంటే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీకు వచ్చిన స్కోర్ కి కన్సిడరేషన్ తో ఫీ డిస్కౌంట్ రావచ్చు, సీట్ ఎలిజిబిలిటీ పెరగవచ్చు. ఇప్పుడు చాలా మంది మణిపాల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ మిస్ చేస్తారు, తర్వాత మణిపాల్ యూనివర్సిటీ బాగుంది జాయిన్ అవ్వాలనుకుంటారు. అప్పటికి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిపోయేటప్పటికి సో వాళ్ళకి మణిపాల్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకున్నా సరే సో ఆప్షన్స్ అనేవి చాలా లిమిటెడ్ అయిపోతాయి. ఒకవేళ సో మీ కెరీర్ ఆప్షన్ ఇంజనీరింగ్ కాకుండా ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు డిఫెన్స్ సైడ్ వెళ్ళొచ్చు. సో డిఫెన్స్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే ఎన్డీఏ ఎగ్జామ్ ఉంటుంది. దీని ద్వారా మీరు ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అవ్వచ్చు. అలాగే మీకు ఇండియన్ నేవీ బీటెక్ ఎంట్రీ, ఇండియన్ నేవీ వాళ్ళు బీటెక్ ఎంట్రీ అని చెప్పి సో ఎస్ఎస్బి డైరెక్ట్ గా ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ద్వారా కొంతమందిని తీసుకుంటారు. అలాగే సో మీరు ఇస్రో సైడ్ వెళ్ళాలి అనుకున్నా, లేకపోతే ఐఐఎస్టి అంటే స్పేస్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఐఐఎస్టి అడ్మిషన్ టెస్ట్ కూడా ఉంటుంది. ఐఐఎస్టి అడ్మిషన్ టెస్ట్. ఓకే, కొంతమందికి స్టడీ అబ్రాడ్ అంటే ఇంటర్మీడియట్ ఇక్కడ ఇండియాలో చదువుతారు, ఇంజనీరింగ్ కానీ ఇంకా అంటే నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ వాళ్ళకి నచ్చిన ఆప్షన్ ఫారిన్ యూనివర్సిటీస్ చదవాలనుకుంటారు. సో ఫారిన్ యూనివర్సిటీలో చదవాలి అనుకున్నప్పుడు సాట్ ఎగ్జామ్ ఉంటుంది, ఎస్ఏటి ఎగ్జామ్ అంటారు. సో దీని ద్వారా మీకు యుఎస్, కెనడా, సింగపూర్ లో అడ్మిషన్ ఈజీగా దొరుకుతుంది. సో ఎంఐటి యూనివర్సిటీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వీళ్ళు కూడా ఈ సాట్ స్కోర్ ని కన్సిడర్ చేస్తారు. అలాగే కొన్ని ప్రపంచ స్థాయి యూనివర్సిటీస్ ఐఎల్స్ ఎగ్జామ్ కానీ, టోఫెల్ కానీ, డ్యూలింగో స్కోర్ ని కూడా కన్సిడర్ చేస్తున్నారు. ఓవరాల్ గా మీరు స్టడీ అబ్రాడ్ పాత్ వేలో చూసుకుంటే మళ్ళీ స్టడీ అబ్రాడ్ లో 2 రకాలు ఉంటాయి. ఏముంటాయి అంటే ఇండియా ప్లస్ అబ్రాడ్, అంటే ఇండియాలో ఒక 3 years చదివి 1 year అబ్రాడ్ లో ఇలా కూడా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో స్టడీ అబ్రాడ్ లోకి వెళ్ళాలి అని ఫిక్స్ అయినప్పుడు మీరు ఇప్పటి నుంచే సాట్ కానీ, ఐఎల్స్ కానీ, టోఫెల్ కానీ, డ్యూలింగో కానీ ఇలాంటివి మీరు ఎక్కువగా ఆ స్కోర్ మీద ఫోకస్ చేయడం బెటర్. ఇకపోతే నాన్ ఇంజనీరింగ్ లో ఇంకొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఆర్కిటెక్చర్ సైడ్ వెళ్తారు కొంతమంది. సో ఆర్కిటెక్చర్ సైడ్ వెళ్లే వాళ్ళు ఎన్ఏటిఏ ఎగ్జామ్ కానీ, జేఈఈ పేపర్ 2 ఉంటుంది వీళ్ళకి. కొంతమంది డిజైన్ సైడ్ వెళ్తారు, ఇందులో ఎన్ఐడి, డిఏటి, యూసీడ్ ఎగ్జామ్, ఎన్ఐఎఫ్టి. కొంతమంది ఏవియేషన్ సైడ్ వెళ్తారు. ఏవియేషన్ సైడ్ వెళ్ళినప్పుడు డీజీసీఏ, సిపిఎల్, ఎన్డీఏ ఎయిర్ ఫోర్స్. అలాగే కొంతమంది మర్చెంట్ నేవీలో వెళ్ళినప్పుడు ఐఎంయూ సిఈటి ఎగ్జామ్. కొంతమంది ఎంపీసీ అయిపోయిన తర్వాత బిఎస్సి రీసెర్చ్ కోర్సెస్ కి వెళ్తారు. సో మీరు బిఎస్సి రీసెర్చ్ కోర్సెస్ కి వెళ్ళేటప్పుడు సో ఐఐఎస్ఈఆర్, ఎన్ఈఎస్టి. అలాగే కొంతమంది సో డైరెక్ట్ గా అడ్వాన్స్డ్ సైబర్ సెక్యూరిటీ, ఏఐ డిప్లొమా లాంటివి చేయాలనుకుంటారు. వాళ్ళకి సీడాక్ కానీ ఇలాంటి గవర్నమెంట్ బాడీస్ కూడా ఉన్నాయి కొన్ని. సో ఇప్పుడు ఫ్యూచర్ లో చెప్పాలి అనుకుంటే మోడర్న్ కెరీర్ ఆప్షన్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాయి. మనం ఐఐటి మద్రాస్ కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు కానీ, లేకపోతే సీడాక్ కానీ, IIITs కానీ, లేకపోతే ఐఐటీస్ కానీ, బిట్స్ కానీ, ఓకే. సో IIIT హైదరాబాద్, ఐఎస్బి, ఓకే. వీళ్ళందరూ కూడా మనం చూస్తుంటే సో క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ, డేటా సైన్స్, బ్లాక్ చైన్ ఇలాంటి వాటిలో ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా సో చాలా రకాల కెరీర్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఎంపీసీ విద్యార్థులకి ఎస్పెషల్ గా చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు మనం. మీరు ఫస్ట్ మీ డ్రీమ్ ఫిక్స్ చేయండి. ఐఐటి వైపు వెళ్ళాలనుకుంటున్నారా, డిఫెన్స్ వైపు ఎన్డీఏకి
వెళ్ళాలనుకుంటున్నారా, ఎన్ఐడికి వెళ్ళాలనుకుంటున్నారా, ఫారిన్ యూనివర్సిటీలు చదవాలనుకుంటున్నారా, చాలా కెరీర్ ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో ఉన్న ప్రతి కెరీర్ ఆప్షన్స్ ని వచ్చే వీడియోలో ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో అబ్రాడ్ లో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా అబ్రాడ్ లో చదవాలనుకున్నప్పుడు వాళ్ళ ప్లానింగ్ కరెక్ట్ గా ఎలా ఉండాలి, అక్కడ ఎన్ని రకాల యూనివర్సిటీస్ ఉంటాయి, ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఫస్ట్ డిసైడ్ అవ్వండి. ఇంజనీరింగ్, రీసెర్చ్, డిఫెన్స్, డిజైన్, ఆర్కిటెక్చర్, అబ్రాడ్ ఎడ్యుకేషన్, న్యూ టెక్ కెరీర్స్, ఇందులో మీరు ఎటువైపు వెళ్ళాలి. మళ్ళీ అందులో ఈచ్ సెగ్మెంట్ లో ఒక 5 to 10 ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. కొన్నిసార్లు కొంచెం తెలివిగా ఆలోచిస్తే కొన్ని మనం రేర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయగలిగితే లెస్ కాంపిటీషన్ ఉంటుంది. సో ఈజీగా అడ్మిషన్ కూడా దొరుకుతుంది. సో అందరికీ జేఈ అడ్వాన్స్ రావాలని రూల్ ఏం లేదు కాబట్టి ఉన్న ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేసి కెరీర్ గురించి తెలుసుకొని ఆ ఆప్షన్స్ లో మీకు ఏ ఆప్షన్ మీకు కరెక్ట్ గా సెట్ అవుతుంది అనేది తెలుసుకోగలిగితే సో మీ నెక్స్ట్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అనేది ఈజీగా ఉంటుంది. సో ప్రజెంట్ మీరు 12th క్లాస్ చదువుతుంటే సో మీరు కెరీర్ లో ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి, ఎటువైపు వెళ్ళాలి, కెరీర్ గైడెన్స్ కావాలి అనుకుంటే మీరు మీ పేరెంట్స్ ఈ వీడియోలో నెంబర్ కాల్ చేసిన అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సో ఆ డిస్కషన్ లో మీ కెరీర్ ఆప్షన్స్ అన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి కూడా మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.